గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. తెలంగాణలో తెలుగు తల్లి ఫ్లైఓవర్కి సంబంధించి పేరుని మారుస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ అనౌన్స్ చేసింది. ఇకపై అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాదు, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ నుంచి టీజీగా పేరు మార్చింది. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేశారు, రాష్ట్ర గానాన్ని కూడా మార్చారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మార్పు ఎందుకని, పాలన మీద ఫోకస్ కాకుండా పేర్ల మార్పిడి మీదే ఫోకస్ అనేది ఎందుకు వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయిశేఖర్ గారు. సాయిశేఖర్ గారు నమస్తే అండి. సో గతంలో మనం చాలా పేర్ల మార్పిడికి సంబంధించి చూసాము, దేశవ్యాప్తంగా కూడా కనిపించింది. అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా మార్చారు, మొఘల్ గార్డెన్స్ పేరు మార్చారు. ఇన్ని మార్చిన తర్వాత వాటన్నిటికంటే కూడా తెలంగాణలో పేరు మారుస్తున్నారు అనేది మనకి ఎక్కువ కనెక్షన్ ఉందా, అటాచ్మెంట్ ఉందా? టీఎస్ని టీజీగా మార్చారు, ఆ తర్వాత రాష్ట్ర గానాన్ని కూడా మార్చారని, ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. సో దేవతా రూపం కాదు, సామాన్య మహిళ రూపం అనేది. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మారుస్తే వచ్చేటువంటి లాభం ఏంటి? ఎందుకు మారుస్తున్నారు? పేర్లు మార్చడం మీరు అన్నట్లుగా ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ, ఎప్పటి నుంచో ఉన్నది అది. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో రాష్ట్రపతి రోడ్ ఉంది, దాని పేరు రాష్ట్రపతి రోడ్డు కాదు. ఇంతకుముందు దాన్ని కింగ్స్ వే అనేవాళ్ళు. డ్యూరింగ్ ది బ్రిటిష్ రెజిమ్ ఇట్ వాజ్ కాల్డ్ కింగ్స్ వే. తర్వాత మనం ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత దాన్ని రాష్ట్రపతి రోడ్డుగా మార్చారు. అంటే కింగ్కి సమానార్థకం లాగా, రాష్ట్రపతి మనకి కింగ్ కదా, అందుకని కింగ్స్ వేని రాష్ట్రపతి రోడ్ అని మార్చారు. ప్రయాగ్రాజ్ అని మార్చారు అలహాబాద్ని, గురుగ్రామ్ అని మార్చారు గురుగావ్ని, రాజ్పథ్ని కర్తవ్య పథ్ అని మార్చారు ఢిల్లీలో, వేర్ దిస్ రిపబ్లిక్ డే పెరేడ్ హ్యాపెన్స్. ఆ తర్వాత ప్రధానమంత్రి ఉండేది రేస్ కోర్స్ రోడ్, దాన్ని లోక కళ్యాణ్ మార్గ్ అని మార్చారు. పేర్లు మార్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ న్యూ ఫెనామినన్, అది చాలా ఎప్పటి నుంచో ఉన్నది అండ్ అక్రాస్ ఇండియా ఉన్నది ఇది. దానికి ఏమీ సమయం సందర్భాన్ని బట్టి ఎవరైనా పెద్ద నాయకుల పేర్లు పెట్టాలనుకుంటే, అలా ఉదాహరణకి మన ఎయిర్పోర్ట్ ఉండేది బేగంపేటలో కొన్ని రోజులు దాన్ని ఎన్టీ రామారావు విమానాశ్రయం అని పిలిచారు. అంటే రాజీవ్ గాంధీది ఇంటర్నేషనల్ విమానాశ్రయం, డొమెస్టిక్ టెర్మినల్ని ఎన్టీ రామారావు టెర్మినల్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడి నుంచి శంషాబాద్ మారినప్పుడు రాజీవ్ గాంధీ మెమోరియల్ కింద దాన్ని తయారు చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అప్పుడు కూడా డొమెస్టిక్ టెర్మినల్కి ఎన్టీ రామారావు పేరు పెట్టాలని తెలుగుదేశం వాళ్ళు కొంచెం గోల్ చేశారు. అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొంత యాక్టివిటీ కూడా నడిచింది. బట్ మొత్తానికి ఎందుకనో అది ఫుల్ఫిల్ కాల. పేర్లు మార్చడం అనేది చాలా మామూలు, ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ తీసుకొని మారుస్తుంటారు. మనం ప్రస్తుతం మనకి పెర్టినెంట్ ఇష్యూ ఇస్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. అది తెలుగు తల్లి ఫ్లైఓవర్గా ఉండేది తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అయింది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొంచెం నేపథ్యం ఉన్నది. ఈ తెలుగు తల్లి అనే వ్యవహారానికే కొంత నేపథ్యం ఉన్నది. అయితే దీన్ని నేను 100% షూర్ కాదు, నాకు తెలిసినంత వరకు షూర్ 100%. కానీ ఇది ఆల్ దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఇదే ఫస్ట్ టైం జరిగిందా, లేక ఇంతకు ముందు ఏమన్నా దానికి చరిత్రకి నేపథ్యం ఉన్నదా అనేది తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఇది తెలంగాణ చరిత్ర బాగా తెలిసిన వాళ్ళు, మన పెద్ద పెద్ద జర్నలిస్టులు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సిద్ధాంతకర్తలు కానీ, వీళ్లకు కొంచెం బెటర్ అవగాహన ఉండాలి. నిజానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా దీని మీద ఐడియా ఉండాలి. ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే, ఈ మొత్తానికి బీజం ఎక్కడంటే మహబూబ్ నగర్. ఓకే, నేను ఈనాడులో పనిచేస్తున్న ఎర్లియస్ట్ డేస్లో డెస్క్లో పనిచేస్తున్నప్పుడు 88 చివరి కాలంలోనూ 89 కాలంలోనూ ఒక న్యూస్ వచ్చింది మహబూబ్ నగర్ నుంచి. ఆ న్యూస్ నేనే ఎడిట్ చేసి ఒక హెడ్లైన్ ఇచ్చాను. ఓకే, నేను ఇచ్చిన హెడ్లైన్ ఏంటంటే తెలుగు తల్లి విగ్రహం తమిళ తంబి అనుగ్రహం అని పెట్టాను. ఈ తమిళ తంబి ఎవరు? మహబూబ్ నగర్ జిల్లాకి
ఎస్ కాశీపాండ్యన్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన ఉత్తరకాలంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్ హెడ్ చేసి రిటైర్ అయిపోయారు. కాశీపాండ్యన్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ తెలుగు తల్లి విగ్రహం అనేదాన్ని ఒకదాన్ని తయారు చేయించారు. అప్పటిదాకా లేదు, అంతకు ముందు కూడా లేదు లేదని నేను అనుకుంటున్నాను. అంతకుముందు వరకు ఉండి ఉండదు, ఎందుకంటే అంతకుముందు వరకు ఎక్కడా లేదు మరి రాష్ట్రంలో ఎక్కడాను. ఈ విగ్రహాన్ని ఆయన కాశీపాండ్యన్ అని ఆయన తయారు చేయించారు. అది కూడాను నేను పనిచేస్తున్న కాలంలో, నేను ఈనాడులో పనిచేస్తున్న కాలంలో ఆయన అక్కడ కలెక్టర్ కాదు. ఆయన అప్పుడు చాలా సంవత్సరాల ముందర అక్కడ కలెక్టర్. ఓకే, అంటే 88 కంటే చాలా సంవత్సరాల ముందర ఆయన బహుశా 75 కాలంలోనో 76 కాలంలోనో కలెక్టర్గా పనిచేశారు. నాకు ఐఎమ్ సబ్జెక్టు బీ కరెక్టెడ్ అన్నట్టు. బట్ ఈ కాలంలో ఆయన పనిచేస్తున్న కాలంలో ఆయన తెలుగు తల్లికి ఒక విగ్రహం తయారు చేయించాలని ఆలోచన చేసి ఒక విగ్రహం తయారు చేయించి దాన్ని కలెక్టరేట్లో పెట్టారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో అక్కడ ఒక టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ ముందర ఏదో పెట్టారు. ఇక ఆ తర్వాత మహబూబ్ నగర్ కలెక్టరేట్ దాన్ని రీస్ట్రక్చరింగ్, అక్కడ కాంట్రవర్సీస్ వచ్చి అది ఎక్కడి నుంచి మూసేయడం, ఇక్కడి నుంచి అక్కడ మూసేయడం, అక్కడ ఏదైనా జరిగిందేమో నాకు తెలియదు. కానీ అసలు మొట్టమొదట తెలుగు తల్లి విగ్రహం అనేది అక్కడ పెట్టించారనే వార్త అక్కడ ఉన్న రిపోర్టర్ గారు రాస్తే నేను దానికి ఈ హెడ్లైన్ ఇచ్చాను. నాకు ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద కాంట్రవర్సీ జరుగుతుంటే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. నేను ఇచ్చిన హెడ్లైన్ గుర్తొచ్చింది. అయితే నిన్న నేను మహబూబ్ నగర్లో పనిచేస్తున్న ఒక సీనియర్ విలేకరి, మాజీ విలేకరి గారికి ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకా ఉన్నది ఆ విగ్రహం అక్కడ ఒక టెంపుల్ ముందర ఉన్నది, విత్ ఇన్ ది కలెక్టరేట్ కాంప్లెక్స్ అని చెప్పారు. సో ఆయన కలెక్టర్ పెట్టినటువంటి ఆ విగ్రహం యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు దానికి ప్రభుత్వం ఉత్తర కాలంలో ప్రభుత్వం దాన్ని అడాప్ట్ చేసి ఆ విగ్రహమే తీసుకొచ్చి హైదరాబాద్లో దాని తాలూకా ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆర్ బిగ్గర్ వెర్షన్, మ్యాగ్నిఫైడ్ వెర్షన్ తెచ్చి ఇక్కడ పెట్టారనేది. అప్పుడు ఈ ఫ్లైఓవర్స్ లేవు. సో మీరు 88లో ఎందుకని రాశారు ఈ ఆర్టికల్? 88లో మేము నేను ఈనాడులో పనిచేసినప్పుడు ఒక అతను పంపించారు, ఒక రిపోర్టర్ పంపించారు ఈ వార్త. అంటే స్పెషల్ స్టోరీస్ రాస్తారు కదా మేడం, అలాంటి స్టోరీ ఇది. దానికేం టాపికల్ రెలవెన్స్ లేదు. ఓకే, సో ఆ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి స్పెషల్, బికాజ్ మేము జిల్లా ఎడిషన్స్ లాంచ్ చేసే ప్రక్రియలో ఈనాడులో అప్పుడు ఈనాడు మహబూబ్ నగర్, ఈనాడు హైదరాబాద్ ఇలాంటివి ఇంకా అప్పటికి లాంచ్ అవ్వకముందు జాయిన్ అయ్యాను నేను. ఓకే, సో అవి లాంచ్ చేసే ప్రక్రియలో రకరకాల వార్తలను పట్టుకొచ్చేవాళ్ళం. ఏది వార్త ఏది అవార్త అనేది కూడా శిక్షణ ఇస్తుండేవాళ్ళు ఆఫీస్లో. సో దిస్ ఈజ్ న్యూస్ వర్ది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు 37 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం దాని గురించి. సో మొత్తానికి అది గుర్తొచ్చింది నాకు. ఈ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రభుత్వం దాన్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని మార్చారు. మార్చగానే సోషల్ మీడియాలో కొంతమంది అటాక్ చేశారు. అంటే రీజనల్ సెంటిమెంట్ మళ్ళీ ప్రొవోక్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనేది ఒక ఆరోపణ. లేకపోతే తెలంగాణ తల్లికి అవమానం జరిగిపోయింది, పేరు మార్చి మళ్ళీ దానికి ఏదో గుడ్డగట్టారని ఇంకొక వాదన. లేదు మేము ఇది సివిల్ వర్క్ జరుగుతుందని జిహెచ్ఎంసీ వాళ్ళ క్లారిఫికేషను. అంటే అదే ఉంటుంది, అదే స్టాండర్డైజ్ అవుతుందని. సో మొత్తానికి ఆ ఫ్లైఓవర్ పేరు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. బికాజ్ అంతకుముందు అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేవాళ్ళు. 2023లో ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని తీసేశారు ఈ అంబేద్కర్ స్టాట్యూ పెట్టినప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే. సో ఇప్పుడు తెలుగు తల్లి స్టాట్యూయే లేదు కదా. సో దాని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంటే ఏమిటి? ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదేమో అనేది నా ఉద్దేశం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని రాజకీయ ఉద్దేశంతోనే దాని ఫ్లైఓవర్ పేరు మారుస్తున్నారు అనేది ఒక ఆరోపణ. మారుస్తుండొచ్చు, ఇప్పుడు ఎలాగో సచివాలయంలో మారుస్తుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది పూర్తిగా 2 రాష్ట్రాలు విడిపోయిన పరిస్థితి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు ఒక స్టాట్యూ పెట్టి దాన్ని ఆంధ్రమాత అని పిలిస్తే అప్పుడు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే తీసేస్తుండేవాళ్ళు. వాళ్ళు దాన్ని తెలుగు తల్లి అన్నారు. తెలుగు అనేది ఇప్పుడు తెలంగాణలో మాట్లాడేది తెలుగే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుగే. డైలెక్ట్స్, లోకల్ డైలెక్ట్స్ యాస. ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక యాస మాట్లాడతారు, ఈస్ట్ గోదావరిలో ఒక యాస మాడతారు, వెస్ట్లో ఒక యాస మాడతారు. కృష్ణా వేరు, గుంటూరు వేరు, నెల్లూరు వేరు, అనంతపురం వేరు, కడప వేరు, కర్నూలు వేరు, చిత్తూరు వేరు. అలానే తెలంగాణలో కూడా నిజామాబాద్ వాళ్ళు మాట్లాడినట్టు హైదరాబాద్ వాళ్ళు మాట్లాడరు. హైదరాబాద్ అలానే ఖమ్మం వాళ్ళు మాట్లాడినట్టుగా నిజామాబాద్ వాళ్ళు మాట్లాడరు. కరీంనగర్ డైలెక్ట్ యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ నల్గొండ.
సో ప్రాంతానికి డైలెక్ట్స్ మారుతుంటాయి, అంటే యాస మారుతుంటుంది, వ్యవహారిక భాష మారుతూ ఉంటుంది, కానీ భాష అదే తెలుగు భాషే. సో ఇప్పుడు ఈ తెలుగు తల్లి విగ్రహం అనే దాన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎప్పుడో మారిపోయింది తెలుసునండి. కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్న కాలంలో మేము ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ఉంచాం, మేము తెలంగాణ తల్లి పెడతాం అని ఆయన స్టేట్మెంట్. తల్లి అంటూ ఉండదు, ప్రాంతానికి తల్లి ఉంటుంది అన్న టైప్. అలా కూడా కాదు, ఆయన మొత్తానికి ఈ తెలుగు తల్లి అనే దాని గురించి కొంత పరుషంగా కామెంట్ చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఈటెల రాజేందర్ మీద ఒకసారి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆ వీడియోకు చాలా వైరల్ అయింది. ఎన్ని సీట్లు గెలిచారయ్యా రాజేంద్ర, 50 సీట్లు పోటీ చేసి పట్టుమని 10 గెలవాలి. ఆ స్పీచ్లోనే, ఆ సందర్భంలోనే ఆయన కేసీఆర్ గారి రకరకాల సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఉటంకిస్తూ ఆయన ఏమన్నారంటే, తెలుగు తల్లి విగ్రహం గురించి ఈయన అంటారు, ఎవరి తల్లి, ఎవరికి తల్లి, ఆయన తెలుగు తల్లి ఈజ్ నాట్ ఎ పర్సనాలిటీ కదా, ఒక సింబాలిజంగా పెట్టుకుంటాం కదా అని అన్నారు రాజశేఖర రెడ్డి గారు. అంటే అప్పుడే అది వివాదాస్పదమైన అంశం. సరే, ఆ కాలంలోనే వీళ్ళు తెలంగాణ తల్లి అని ఒక విగ్రహాన్ని తయారు చేయించుకొని టీఆర్ఎస్ భవన్లో పెట్టుకున్నారు, తెలంగాణ భవన్లో పెట్టుకున్నారు. అసలు అది రాష్ట్ర వ్యాప్తం కాలేదు. 10 సంవత్సరాలు దాన్ని అఫీషియల్గా కూడా అడాప్ట్ చేయలేదు, ఇది మన అఫీషియల్ సింబల్ అని. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నాకు లీలగా గుర్తు, నేను మర్చిపోయాను. బట్ కలశం ఒకటిని, ఈ తెలుగు తల్లి విగ్రహం ఒకటి టెక్స్ట్ బుక్స్ మీద ఉండేవండి, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో. తెలుగు తల్లి విగ్రహం మధ్యలో పూర్ణ కుంభంతో ఉండేది, జొన్న కంకులు ఉండేది, కిరీటం ఉండేది, దాని కిందే తెలుగు తల్లి పాట ఉండేది, మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది, శంకరంబాడి సుందరాచారి గారు అది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తాలూకా రాష్ట్ర గీతం. తెలంగాణకి అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే పాట ఎప్పుడో రాశారు. రాస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర గీతంగా దాన్ని వాళ్ళు అడాప్ట్ చేయలేదు. సో అఫీషియల్లీ దేర్ వాజ్ నో స్టేట్ సాంగ్ ఫర్ తెలంగాణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అందశ్రీ రాసిన ఆ పాటకి ఒక మ్యూజిక్ బాణీ కట్టించి, అదే అందశ్రీ చాయిసే, కీరవాణిని ఎంచుకోవడం. సో అతనికే చాయిస్ వదిలిపెడితే అతను కీరవాణిని పట్టుకొని ఆయన ముఖ్యమంత్రి గారితో అందరితో రకరకాల స్టేజెస్లో సమావేశాలు జరిపి ఆయన రికార్డింగ్ చేసి ఇచ్చారు. ఆ పాటని ప్రభుత్వం, లాంగ్ సాంగ్ అది, దాన్ని 2 నిమిషాలకు 2.5 నిమిషాలకు కుదించి అబ్రిడ్జ్డ్ వెర్షన్ కూడా, మన జనగణమన లాగా. జనగణమన చాలా పెద్దది, దాంట్లో మనం పాడేది చాలా చిన్నది తీసుకుంటాం. అలానే వందే మాత్రం చాలా పెద్దది, దానిలో చిన్నది మనం పాడతాం, మనకి రేడియోలో వచ్చేది అవన్నీ. అలానే అబ్రిడ్జ్డ్ వెర్షన్ తెలంగాణ సాంగ్ గవర్నమెంట్ హ్యాజ్ అడాప్టెడ్ దట్, దానికి ఒక జీవో ఇచ్చారు. అలానే ఈ తెలంగాణ తల్లి విగ్రహం షేప్ మార్చాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంకల్పం చేశారు. ఇది తప్పు కాదు నేను అనేది. ఇప్పుడు దాంట్లో బతుకమ్మ బొమ్మ లేదు, ఆల్ రైట్, ఒక బొమ్మ వీళ్ళు ప్రభుత్వం ఒక డిజైన్ చేయించి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అడాప్ట్ చేశారు. అంతకు ముందర ఉన్న విగ్రహం ఇది అఫీషియల్ విగ్రహం ఆఫ్ తెలంగాణ తల్లి అని అడాప్ట్ చేయలేదు ప్రభుత్వం, ఒక జీవోలాగా ఏం రాలేదు. అయితే అందరూ దే యూస్ టు ఫీల్ ఇమోషనల్లీ కనెక్టెడ్ టు దట్, అంతవరకే. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చి ఒక రిచ్ గాడెస్ అపీరెన్స్ కాకుండా ఒక సామాన్య తెలంగాణ మహిళ ఎలా ఉంటారనేదాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా డిజైన్ చేయించి, మొట్టమొదటిగా ఆ విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఇన్స్టాల్ చేయించి దాన్ని ఇనాగరేట్ చేశారు. చేసి అఫీషియల్గా దాన్ని అడాప్ట్ చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అని ఒక జీవో తీసుకొచ్చారు, అన్ని జిల్లా కార్యాలయాల్లో పెట్టాలనేది. అట్లనే లోగో ఎంబ్లం కూడా, స్టేట్ ఎంబ్లం కూడా మారుద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఎంబ్లం తయారు చేయించారు, కాకతీయ తోరణం అవన్నీ పెట్టి, దాంట్లో చార్మినార్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి అదే లోగో ఉన్నది, అఫీషియల్గా వీళ్ళు ఇంకా లోగో మార్చలేదు. మారుస్తారేమో తెలియదు. సింబల్స్ ఎందుకు మారుస్తారు అంటే, ఇప్పుడు టు ఇన్వోక్ ది ప్రైడ్ ఆఫ్ బీయింగ్ నేటివ్ ఆఫ్ దట్ ప్లేస్ ఆర్ బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ దట్ ప్లేస్.
యూ నీడ్ నాట్ బి నేటివ్. ఇప్పుడు బోల్డ్ మంది మనకి ఐఏఎస్లు ఐపీఎస్లు, హైదరాబాద్ ఇస్ కాస్మోపాలిటన్ సిటీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవిస్తుంటారు. అందరూ సిటీని ఓన్ చేసుకున్నారు. అట్లానే సిటీ కూడా వాళ్ళని ఓన్ చేసుకుంది, అట్లానే స్టేట్ వాళ్ళని ఓన్ చేసుకుంది. ఎవ్రీవన్ సేస్ వి బిలాంగ్ టు హైదరాబాద్. సో అందుకోసం ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ పెరగడం కోసం పేర్లు మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉన్నది ప్రస్తుతం. తెలుగు తల్లి విగ్రహం లేదు అక్కడ. ఆ ఫ్లైఓవర్కి తెలుగు తల్లి అనే అది ఇర్రెలవెంట్. అందుకని మారుస్తున్నారు తప్ప ఎవరినో అవమానించడానికో, వేరే భాషను అవమానించడానికో, వేరే రాష్ట్రాన్ని అవమానించడానికో కాదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది తెలుగే. అయితే ఈ కాశీ పాండ్యన్ గారు దాన్ని తయారు చేయించి ఆ విగ్రహం అక్కడ పెట్టారు అనే నేపథ్యం వికీపీడియాలోనే లేదు, ఎక్కడా లేదు. బట్ నాకు మాత్రం 100% జ్ఞాపకం ఉన్నది. నేను ఈనాడులో ఈ హెడ్లైన్ ఇచ్చాను కాబట్టి. అండ్ దీని గురించి ఎవరు చర్చించడం లేదు. తెలంగాణ మేధావులు కూడా ఈ విషయం మాట్లాడడం లేదు. మాట్లాడి చెప్తే ఇది నెక్స్ట్ ఈ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది స్టేట్ అండ్ ఈ నాట్ లాంగ్వేజ్. సో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టుకుంటే వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అనేది నా ఉద్దేశం. అయితే అనౌన్స్ చేశారు, ఇప్పటికే ఒక వారం అవుతోంది. ఆ తర్వాత ఫర్దర్గా ముందుకెళ్ళలేదు. సడన్గా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అనేది కనిపించింది. ఇప్పుడు మళ్ళీ వస్త్రాన్ని కప్పేశారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాబోయేటువంటి ఉప ఎన్నికలు, జూబ్లీ హిల్స్ బార్లో ఉప ఎన్నిక జరగబోతోంది కాబట్టి అక్కడ ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ హీఈస్ రీథింకింగ్ అబౌట్ రీనేమింగ్ దెన్. ఇప్పుడు సపోజ్ ఆయన రీనేమింగ్లో రీథింకింగ్ చేసి ప్రస్తుతానికి దాన్ని కూడా కప్పేశారనుకోండి, అదే కనిపిస్తోంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్చరా ఒకవేళ ఆ ఉద్దేశంతో ఉంటే. అండ్ ఇక్కడ సెటిలర్స్ అందరూ ఎవరికి ఓట్లేశారు లాస్ట్ 10 సంవత్సరాల్లో? బట్ ఇప్పుడు మళ్ళీ ఫోకస్ అనేది కంటోన్మెంట్ బై ఎలక్షన్ కాదు మేడం, ఇక్కడే పోటీ చేసిన ఇక్కడ పార్టీలకే కదా వాళ్ళు ఓట్లేసింది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయలే, అవి రెండు ఆంధ్ర పార్టీలు. మరి ఇంకేంటి? సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేరు మార్చిరా వీళ్ళు అనే అనుమానం రాకుండా ఏమి ఉండదు ప్రజలకి, వస్తుంది. సో ఇట్స్ ఫైన్. అది దానికి రాజకీయాన్ని ఆపాదించడం అనేది అనవసరం. ఒకవేళ నిజంగానే రాజకీయ ఉద్దేశంతోనే తెలంగాణ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఇక్కడ వాళ్ళందరినీ నేటివ్ ఓట్స్ని సంపాదించడానికి ఆయన ఆ పని చేశారంటే దట్ ఈస్ వాట్ పొలిటీషియన్స్ డూ. ఎవరు ఎందుకు లోక కళ్యాణ్ మార్గాన్ని మారిస్తే రేస్ కోర్స్ రోడ్డుని అభ్యంతరం పట్ల? రేస్ కోర్స్ అక్కడే ఉంది కదా. కర్తవ్య పద్ అని మార్చారు రాజ్పథ్ని. ఇప్పటికి కూడా మనకి రాజ్పథ్ అనే వ్యవహారికంలో అంటాం, కర్తవ్య పద్ అని ఎవరు గుర్తించుకొని అనరు. దట్ మీకు ఇంకా అంతెందుకండి, విశాఖపట్నంలో ఊడా పార్క్ అని ఉంటుంది, మంచి పెద్ద పార్క్. దానికి తారక రామ ఆరామ విరామ ఉద్యాన కేంద్రం అని ఏదో పేరు పెట్టారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు. తర్వాత దాన్ని తెన్నేటి పార్క్ అని మార్చేశారు, తెన్నేటి విశ్వనాథం గారికి జ్ఞాపకంగాను. తారక రామారావు గారు బతుకున్నప్పుడే పెట్టిన పేరు అది. ఆ తర్వాత ఇప్పుడు మన విజయవాడ బస్ స్టేషన్ కట్టించారు, బ్రహ్మాండమైన పెద్ద బస్ స్టేషన్ కట్టించారు. దానికి తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని పేరు పెట్టారు. తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి దాన్ని నెహ్రూ బస్ స్టేషన్ అని మార్చేశారు. ఇక ఆ తర్వాత ఎవరు దాన్ని రివర్స్ చేయలేదు. ఇట్లాంటి పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోవడం తప్ప అంటే పాలన మీద ఫోకస్ ఉంటుంది. అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్యాకేజింగ్, అన్నీ ఉంటాయి అందులో. ఇప్పుడు ఇన్ మేనేజ్మెంట్ యూ షుడ్ నాట్ ఓన్లీ బి వర్కింగ్ బట్ యూ షుడ్ ఆల్సో అపియర్ టు బి వర్కింగ్. సో పని చేస్తున్న విషయం కూడా గమనించాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ వై ఇప్పుడు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఎందుకుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎందుకు పెడతారు నాయకులు కానీ అధికారులు కానీ, వాళ్ళు చేస్తున్నది చెప్పుకోవడానికి. అట్లనే ఈ పేరు మార్పు కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ ఉన్నది, ఎన్టీఆర్ మార్గ్ అని దానికి ఎందుకు పేరు పెట్టారు? అంబేద్కర్ మార్గ్ అని పేరు మార్చలేదు కదా. అక్కడ ఎన్టీఆర్ రామారావు సమాధి ఉన్నది కాబట్టి అక్కడ పెట్టారు. పివి నరసింహారావు మార్గ్ ఉన్నది, పివి నరసింహారావు గారి సమాధి అక్కడ ఉన్నది కాబట్టి ఆ పేరు పెట్టారు. సో ఒక్కొక్క రోజు ఇప్పుడు సర్దార్ పటేల్ రోడ్ అని ఉంటుంది మనకి. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ టు సర్దార్ పటేల్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొండాపూర్కి పీజీఆర్ పేరు పెట్టారు. అసలు కొండాపూర్లో పీజీఆర్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారు? కనెక్ట్ అయిందంతా సరే, పీజీఆర్ హైదరాబాద్ అనుకోండి, మొత్తానికి సిటీకి సంబంధించింది అనుకుందాం, అది స్టిల్ రెలవెంట్ అనుకుందాం. హౌ ఇస్ సర్దార్ పటేల్ కనెక్టెడ్ టు దట్ రోడ్? సర్దార్ పటేల్ ల్యాండెడ్ ఇన్ దట్ ఎయిర్పోర్ట్ డ్యూరింగ్ హైదరాబాద్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియా. అందుకని దానికి ఎస్పీ రోడ్ అని పేరు పెట్టారా?
అండ్ చాలా కాలం వరకు రాజీవ్ గాంధీ చనిపోయే వరకు అసలు బేగంపేట ఎయిర్పోర్టేగా. మనకి ఎయిర్పోర్ట్ల పేరు పెట్టుకోవటం అనేది కొత్త ఫినామినన్. ఆ తర్వాత అన్నా ఎయిర్పోర్ట్ అని, తర్వాత ఇంకేదో ఇప్పుడు వీ హ్యావ్ అడాప్టెడ్ దిస్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. ఫ్రాన్స్లో ప్యారిస్లో చార్లెస్ డిగాల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ న్యూయార్క్, లాగ్వార్డియా, ఇలా మనుషుల పేర్లే ఇవన్నీ. మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది. అంతకుముందు దాని పాలం ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు ఢిల్లీలో, డమ్డమ్ ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు కలకట్టా ఎయిర్పోర్ట్ని. ఇట్స్ బికమ్ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. సో పేర్లు పెట్టుకోవడం వీ హ్యావ్ టు ప్యాకేజ్ అవర్ వర్క్ కదా. అందుకని నేను దీనిలో రాజకీయం ఏం చూడడం లేదండి. చారిత్రక నేపథ్యం కొంచెం ప్రజలకు తెలియచేసి ఓ తెలుగు తల్లి విగ్రహం పలానా ఆయన తయారు చేశాడు, తెలుగు తల్లి ఈజ్ రిప్రజెంట్ ఇట్ ఓన్లీ డిపిక్ట్స్ లాంగ్వేజ్, అది ఆంధ్రమాత కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకో విగ్రహం తయారు చేసి పెట్టుకోవచ్చు, దే కెన్ కాల్ ఇట్ ఆంధ్రమాత. తెలంగాణ వాళ్ళు దాన్ని తెలంగాణ తెల్ల అని అనుకున్నప్పుడు ఆంధ్ర తల్లి అని వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఇంకో తప్పేం లేదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇది ప్రాంతానికి సంబంధించింది కానీ ఇది భాషకు సంబంధించింది కాదనేది నా ఉద్దేశం. అండ్ అఫీషియల్గా వీటిని అడాప్ట్ చేశారు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ అంతే వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. రేపు మా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని రివర్స్ చేస్తుంటారు, అలా ఏదైనా అయితే మనం ఏం చెప్పలేము. అది ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి శేఖర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు